శ్రీమద్భాగవతం 3వ స్కందం 8వ అధ్యాయం 10వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 23వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇంతకుముందు వరకు మనం చూసింది ఏంటంటే మన లాస్ట్ క్లాస్ నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నది ఏంటంటే మైత్రి ముని విదురుడిని ప్రశంసించాడు. ఆయన మంచి భక్తుడిగా, ఆయన జన్మించిన వంశంలో అందరూ ఎంతో మహాభక్తులు, వాళ్ళందరూ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి ఎలా మంచిగా సేవ చేసుకున్నారు అని చక్కగా. అంతేకాకుండా ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయనకి ఎంతో ఉత్సాహంతో ఇంకా భగవంతుడి లీలలు చర్చించుకోవాలనే ఉత్సుకత పెరిగిందని, ఆ విధంగా ఆయన యొక్క సాంగత్యం ద్వారా ఆయనకు కూడా భక్తిలో ఉన్నతి ఇంకా ఆధ్యాత్మిక లాభం కలుగుతుందని ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్పారు. తర్వాత ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలకి దానికి తగిన జ్ఞానం, ఆయన పరంపరలో ఏదైతే భాగవతాన్ని విన్నాడో అది ఏ పరంపరలో విన్నాడో ఆ పరంపరాన్ని కూడా వర్ణించి ఇప్పుడు ఈ రోజు నుంచి శ్లోకం నుంచి మైత్రేయుని విదురుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈరోజు శ్లోకాలు ముఖ్యంగా బ్రహ్మ ఎలా ఈ యొక్క కమలం పువ్వు పైన ఆవిర్భవించడం జరిగింది అనే విషయాన్ని చర్చించుకుంటాం అన్నమాట. సో 10వ నంబర్ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం చర్చించేది ఏంటంటే ఇప్పుడు మైత్రేయుని చెప్తున్నాడు ఇది. సో ఇక్కడ ఆయన చెప్పే చర్చ ఇది ఆయన విన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే బ్రహ్మదేవుడి యొక్క రోజు డే టైం పూర్తయిన తర్వాత, ఓకే. సో రాత్రి ఏమవుతుంది, బ్రహ్మదేవుడు దినం పూర్తయిన తర్వాత, డే టైం పూర్తయిన తర్వాత, రాత్రి ఆరంభించిన తర్వాత ఏం జరిగింది అంటే ప్రళయం జరుగుతుంది కదా, ఆ ప్రళయం తర్వాత ఏం జరిగింది, తర్వాత రాత్రి పూర్తయిన తర్వాత మళ్ళీ ఉదయం, బ్రహ్మదేవుడి యొక్క ఉదయం అంటే పొద్దున ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఆయన డే, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ విషయం యాక్చువల్లీ ఈరోజు మనం చర్చించుకుంటాం అనమాట. సో మనము మంగళాచరణ చేసుకొని శ్లోకాన్ని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోర్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నిరాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే భరభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. సో మనం ఈరోజు 10వ నంబర్ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. సో ఆడియో వీడియో క్లియర్గా ఉంది కదండి, ఎవరో ఆడియో తక్కువ ఉందని చెప్తున్నారు. సో మిగతా వాళ్ళు కన్ఫర్మ్ చేయొచ్చు. నేను అప్పటివరకు శ్లోకం స్టార్ట్ చేస్తాను.
10వ శ్లోకం. ఉదాప్లుతం విశ్వమిదం తదాసీద్ యన్నిద్రయా మీలితదృణ్యమీలయత్ అహీంద్రతల్పే దిశయాన ఏకః కృతక్షణస్వాత్మరతౌ నిరీహ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క రాత్రి ఆరంభమైనప్పుడు ఒక ప్రళయం జరుగుతుంది, అవునా? ఆ ప్రళయంలో ముల్లోకాలు కూడా ఈ గర్భోదాక సముద్రం యొక్క జలాలతో మొత్తం మునిగిపోతాయి. అటువంటి సమయంలో ఇంకా ఎవరు ఉంటారు అంటే గర్భోదాక్షాయ విష్ణు. గర్భోదాక్షాయ విష్ణు ఆయన అనంతశేషు పైన శయనించి యోగ నిద్రలో తన అంతరంగ శక్తిలో ఆయన యోగ నిద్రలో ఉంటాడు. ఆయన బహిరంగ శక్తి ఇప్పుడు ఆ ప్రళయం తర్వాత ఇంకా ఇప్పుడు అది కూడా నిద్రావస్థలో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఆ బహిరంగ శక్తి అనేది ఇప్పుడు యాక్టివ్గా లేదన్నమాట. సో భగవంతుడు తన కళ్ళను కంప్లీట్గా సంపూర్ణంగా ఆయన కళ్ళు మూయలేదన్నమాట. అంటే కొద్దిగా అలా అన్నమాట, హాఫ్ క్లోజ్డ్ అన్నట్టుగా. సో ఈ సమయంలో ఈ ప్రళయం జరిగిన తర్వాత మళ్ళీ ఉదయం అయ్యే వరకు ఈ బహిరంగ శక్తి అంటే భౌతిక ప్రకృతి, 3 గుణాలు ఇవన్నీ కూడా ఇంకా ఏం పనిచేయవు అన్నమాట. ఇవన్నీ కూడా నిద్రావస్థలోనే ఉంటాయి. సో చాలామందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, ఒకసారి ఎవరు నన్ను అడిగారు కూడా, ప్రభుజీ మరి బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు మరి ప్రళయంలో ఏం జరుగుతుంది, ఆ సమయంలో జీవాత్మలకు ఏమవుతుంది, వాళ్ళ శరీరాలకు ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు? సో ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మన శ్లోకాల్లో చూడబోతున్నాము. సో ఒకటైతే ఫస్ట్ చూసేసాము, ప్రళయాల్లో ముల్లోకాలు మునిగిపోతాయని. సో మరి కానీ గర్భదాక్ష విష్ణు మాత్రం యోగ నిద్రలో అనంతశేషు పైన శయనించి మాత్రం ఉంటాడు. ఆయన నిద్రించలేదండి, ఆయన నిద్రావస్థలో లేడు. ఆయన అంతరంగ శక్తిలో, ఆయన ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉన్నాడు. సో నెక్స్ట్ 11వ శ్లోకం. సోంత శరీరేర్పితభూత సూక్ష్మ కాళాత్మికాం శక్తిముదీరయాణః ఉవాస తస్మిన్ శలిలే పదేస్వే యతానలో ధారుణిరుద్ధవీర్య. ఎలాగైతే ఇప్పుడు అన్ని నిద్రావస్థలో ఉన్నాయి కదా, దీన్ని ఒక మంచి ఉదాహరణతో వర్ణిస్తున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ఒక చెక్కలో అగ్ని అనేది దాగి ఉంటుందో, అవునా? మనము చెక్కకు నిప్పంటిస్తే అగ్ని అనేది ఉత్పన్నమవుతుంది అందులోంచి. అంటే అగ్ని లోపల దాగిందనమాట. ఇప్పుడు ఆ అగ్ని కనిపించటం లేదు, కానీ లోపల దాగింది. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ప్రళయం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ముల్లోకాలు ప్రళయ జలాల్లో మునిగిపోయినప్పుడు అన్ని జీవాత్మలు కూడా వాటి యొక్క స్థూల శరీరం అంటే పంచమహాభూతాలతో నిర్మితమైన ఈ స్థూల శరీరం అనేది ఈ యొక్క ప్రళయంలో అదంతా కూడా ధ్వంసమైపోతుంది. సో అలా వినాశం అయిపోతాయి. ప్రతి ఒక్కరి భౌతిక శరీరంలోని స్థూల శరీరం అనేది నాశనం అయిపోతుంది. మరి సూక్ష్మ శరీరం మాత్రం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాల్లో ఈ జీవాత్మలందరూ కూడా ఆ సూక్ష్మ శరీరాల ద్వారా వీళ్ళందరూ కూడా భగవంతుడు ఈ గర్భోదాక్షయ విష్ణు లోపల శయనించి ఉంటారన్నమాట. సో ఇక్కడ ఇదంతా కాల ప్రభావం, కాలానుసారంగా జరుగుతుంది. సరైన కాలంలో ఏ ప్రళయం అనేది జరుగుతుంది. బ్రహ్మదేవుడి యొక్క రాత్రి అవగానే ప్రళయం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఒక రాత్రి తర్వాత పొద్దున అయ్యే చూస్తున్నాం మనం. ఇంతకుముందు స్టార్టింగ్లో చూసిందంట మొదటిసారి, స్టార్టింగ్లో ఇంతకుముందు మనం చర్చించుకున్నాం కదా సృష్టి గురించి. అది ఫస్ట్ స్టార్టింగ్లో సృష్టి ఎలా జరుగుతుందని. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సృష్టి అయిపోయింది, కానీ ప్రతిరోజు రాత్రి బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో ప్రళయం జరిగిన తర్వాత మళ్ళీ అంతా ధ్వంసమైపోతుంది కదా, అక్కడ ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. సో ఈ సమయంలో సో ఇదంతా కాల ప్రభావంగా జరుగుతుందన్నమాట. అందుకే కాలం అనేది భగవంతుడి యొక్క చాలా శక్తివంతమైన శక్తి, కాలశక్తి. సో ఇదంతా కాలశక్తి ప్రభావంలో జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రతి సమయంలో ఒక రకమైన ప్రకృతి కార్యాలు, భగవంతుడి లీలలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది ఎన్ని రోజులు అంటే, మనం ఇలా అందరూ నిద్రావస్థలో ఎన్ని రోజులు ఉంటారంటే, బ్రహ్మదేవుడు రాత్రి అంతా
బ్రహ్మదేవుడు రాత్రి అంటే ఎంత దినమో 12 గంటలు, అంతే 12 గంటలు రాత్రి. సో ఇది 1000 దివ్య యుగాల సమయం. అవునా? దివ్యయుగం అంటే ఒక దివ్యయుగం అంటే 4 యుగాలు. సో అలా 1000 దివ్యయుగాల అంత సమయము రాత్రంతా అందరు నిద్రావస్థలోనే ఉంటారు, అన్ని జీవాత్మలు బ్రహ్మదేవుడితో సహా. సో అదే ఇక్కడ రాశారు నెక్స్ట్ శ్లోకంలో. చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్ స్వయోధీరితయా స్వశక్త్యా కాలాఖ్యయా సాధిత కర్మతంత్రో లోకానపీతాన్ దదృశే స్వదేహే. సో అలా 1000 దివ్యయుగాల వరకు భగవంతుడు తన అంతరంగ శక్తి మాత్రమే ఆ ద్వారంలోనే ఆయన క్షీణిస్తూ ఉన్నాడు. ఇంకా బహిరంగ శక్తి పనిచేయట్లేదు, నిద్రావస్థలో ఉంది. ఆ సమయంలో ఇక్కడ ఈ 1000 దివ్యయుగాలు పూర్తయిన తర్వాత, అంటే రాత్రి అయిపోయింది, ఇంకెప్పుడు ప్రొద్దున అవుతుందన్నమాట బ్రహ్మదేవుడి యొక్క ఉదయం. అలాంటి సమయంలో మళ్ళీ కాలశక్తి ప్రభావం కారణంగా ఈ జీవాత్మలన్నీ కూడా ముందు ఏ ఏ కర్మ వాసనలతో కర్మ ఫలాలు అవన్నీ దాని ప్రకారం అవి కూడా మళ్ళీ జాగృతమవుతున్నాయి. అంటే ఆ చేతనతో, ఏ చేతనతో ఉండేవో ముందు, ఏ కర్మలు చేయాలని ఎటువంటి కర్మ చేతనతో ఉందో, భోగించే చేతనతో ఉందో అలాంటి చేతనతో. ఎందుకంటే మామూలుగా శుద్ధ జీవులు, శుద్ధ భక్తులందరూ అయితే భగవంతుదానికి వెళ్ళిపోతారు, అవునా? సో బద్ధజీవులందరూ ఇలా వాళ్ళు ఆత్మ అనేది ఎప్పుడు నాశనం కాదు కనుక ఈ విధంగా వాళ్ళు సుప్త అంటే నిద్రావస్థలో ఉంటారనమాట. సో అలా బ్రహ్మదేవుడి రాత్రి అయిపోయి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా జాగృత అవస్థలోకి వచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కాలశక్తి ప్రభావంలో అందరూ ఏకత్రమై ఇప్పుడు భగవంతుడి శరీరం నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు, జాగృతమవుతున్నారు. ఆ సమయంలో భగవంతుడి శరీరం అంతా భగవంతుడు చూస్తున్నాడు. ఆ సమయం ఉత్పన్నం అవగానే భగవంతుడి శరీరం అంతా నీలి రంగులో మారిపోయిందంట. సో విష్ణు పురాణంలో చెప్పారు, ఈ కాలశక్తిని అవిద్య అని కూడా అన్నారంట. ఎందుకంటే ఈ కాలశక్తి ప్రభావంగానే జనాలు కూడా వాళ్ళకి రకరకాల కర్మలు చేయడానికి ప్రేరణ అనేది కలుగుతుంది. దాని ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. మనము చూస్తాం కదా, ఇప్పటివరకు ఏంటంటే ఈ కాలశక్తి ప్రభావంగానే ఇప్పుడు మనం చూస్తాము 3 గుణాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఎలాగైతే పొద్దున సమయంలో అనేది బ్రహ్మ ముహూర్తం సమయం, దాని తర్వాత ఇప్పుడు ఇంకా డే టైం అంతా కొంచెం రజోగుణంలో ఉంటుంది, రాత్రి సూర్యాస్తమం తర్వాత అంతా తమో గుణంలో ఉంటుంది. సో ఈ విధంగా ఆయా కాలాల్లో కొన్ని కర్మలు ఈ యొక్క కాల ప్రభావంలో రకరకాల గుణాలు కొన్ని కర్మలను జనాలకు చేయడానికి ప్రేరేపిస్తుంటాయి. సో ఈ కాల ప్రభావం ద్వారా రకరకాల కార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది మూర్ఖులు ఇక్కడ అన్నారు, ఎవరైతే ఈ కాల ప్రభావంలో ఈ గుణాల ఆధీనంలో ఉండి వాళ్ళు భగవంతుడికి భక్తి చేసుకోకుండా వాళ్ళ యొక్క కర్మ ఇచ్ఛానుసారంగా, భౌతిక ఇచ్ఛానుసారంగా ఇంద్రియ తృప్తి చేసుకోవడానికి రకరకాల కర్మలు, ఇంద్రియాన్ని భోగించడానికి రకరకాల కర్మలు చేసుకుంటారు. రకరకాల కర్మ ఫలాల్ని ఆశించి దానికి తగ్గట్టుగా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా చేసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి వారు ఏమనుకుంటారంటే, నేను చాలా కష్టపడి ఎంతో డబ్బులు సంపాదించాను, ఎంతో సంపత్తిని సంపాదించాను, నేను చనిపోయిన తర్వాత నా పిల్లలకి, నా మనవళ్ళకి, నా మనవరాళ్ళకి, ఇలా వచ్చే యుగాలకి అంటే తరతరాలకి కావాల్సినంత నేను సంపాదించి పెట్టాను. సో నేను నా జీవితంలో ఒక గొప్ప పనిని సాధించాను అనేసి, అంటే భగవంతుడు భక్తి చేసుకోకుండా ఇవన్నీ చేస్తాయి. సో చచ్చిపోయిన తర్వాత కూడా చచ్చిపోయేటప్పుడు కూడా ఒక ఆనందం అన్నమాట, నేను ఎంతో గొప్ప పని చేశాను అనే ఆనందంతో చచ్చిపోతాను. సో ఇది ఒక మూర్ఖత్వం అన్నమాట. ఎందుకు అంటే మళ్ళీ ఆ చచ్చిపోయిన అతను మళ్ళీ ఇంకొక జన్మను తీసుకోవాల్సి వస్తుంది. అంటే భౌతిక బంధనం నుంచి ముక్తి అయితే లభించలేదు. కానీ అతను అనుకుంటాడు, నేను జీవితాన్ని బాగా ఉపయోగించుకొని గొప్ప పని చేశాను.
ఏం లాభం? ఇప్పుడు ఆయన ఎంతో సంపాదించినంతా పోయింది. ఇప్పుడు నెక్స్ట్ జీవితంలో ఎక్కడ జన్మిస్తాడో ఆయనకే తెలియదు. ఇలా ఏ జీవితంలో ఎప్పుడు జన్మ తీసుకున్నా మళ్ళీ జన్మమృత్యు జరావ్యాధి ఇవన్నీ ఎలాగో ఉంటాయి. సో అందుకనే ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఈ విధంగా ఈ కష్టం, ఈ సంపాదన కోసం ఎన్నో రకాల పాపాలు కూడా చేస్తారు కొంతమంది, అవునా? తప్పుడు మార్గాల్లో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని. సో దీనివల్ల ఎన్నో పాపకర్మలు కూడా చేసి సరైన జ్ఞానం లేక భక్తి చేసుకోక దాని ద్వారా ఎన్నో రకాల ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మ అనేది ఎత్తాల్సి వస్తుంది. అందుకే ఇది మూర్ఖత్వం. అటువంటి మూర్ఖత్వంతో ఉన్నవారే కదా ఈ బద్ధజీవులు ఇంకా బద్ధవస్థలో ఉండి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అవే కార్యాలు చేయడానికి అనేసి మళ్ళీ నిద్రలేస్తున్నారు అన్నమాట. అందుకే ఆ సమయంలో వీళ్ళందరి యొక్క చేతన కారణంగా అప్పుడు అక్కడ అది నీలి రంగులో భగవంతుడి శరీరం మారింది అని చెప్తున్నారు. ఇదంతా కాల ప్రభావంతో, అంటే ఈ కాలం అంటే ఇప్పుడు జాగృత సమయం అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ జాగృతం అవుతున్నారు అన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క ఉదయం అవుతుంది కనుక. సో తస్యాత సూక్ష్మాభినివిష్ట దృష్టే అంతర్గతోర్తో రజసాతనీయాన్ గుణేన కాలానుగతేన విద్దః సుష్యంస్తదాభిద్యతనాభిదేశాత్. సో ఈ విధంగా భగవంతుడు ఆ యొక్క సూక్ష్మ శరీరాల్లో ఉన్న అన్ని జీవతత్వాలు అన్నిటిపైన దృష్టి సారించడంతో ఈ యొక్క గుణం, రజోగుణం యొక్క ప్రభావం ద్వారా అవన్నీ కూడా ప్రేరేపితమై ఆ యొక్క భగవంతుడి యొక్క నాభి నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయంట. సపద్మకోశ సహసోదతిష్టత్ కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషాతత్ సలిలం విశాలం విద్యోతయన్నర్క ఇవాత్మయోని. సో తర్వాత ఏం జరిగింది అంటే ఈ భగవంతుడి నాభి నుంచి ఇప్పుడు ఒక కమలం పువ్వు రాలేదు, కమలం పువ్వు కన్నా ముందు ఉండే స్టేజ్ మొగ్గ. సో ఆయన నుంచి ఒక కమలం పువ్వు యొక్క మొగ్గ ఉత్పన్నమైంది. సో వీళ్ళందరూ కూడా సూక్ష్మ శరీరాలతో అన్ని జీవాత్మలు కూడా ఆ యొక్క కమలం పువ్వు యొక్క మొగ్గలో ప్రవేశించాయన్నమాట. ఆ ప్రవేశించడం కారణంగా ఈ యొక్క కమలం పువ్వు ఒక మొగ్గ అనేది ముందు ఈ భగవంతుడి యొక్క నాభి నుంచి ఉత్పన్నమై బయటకు వచ్చిందంట. దాని తర్వాత ఈ యొక్క కమలం పువ్వు యొక్క మొగ్గ కూడా ఎంతో కాంతివంతంగా ఉండి ఆ కాంతి ద్వారా ఆ యొక్క తేజస్సు ద్వారా ఈ యొక్క ప్రళయ జలాల్లో మునిగి ఉన్నాయి కదా అన్ని లోకాలన్నీ కూడా, ఈ ప్రళయ జలాలన్నీ కూడా ఇప్పుడు ఆవిరైపోయాయి నీళ్ళు. ఆ విధంగా మొత్తం డ్రై అయిపోయిందనమాట. ఈ విధంగా జలాలన్నీ కూడా ఆవిరైపోయిన తర్వాత ఇంకక్కడ జలాలు లేవు. తర్వాత ఏం జరిగింది? తల్లోక పద్మం సయుయేవ విష్ణు ప్రవివిశత్ సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం భువం యం స్మ వదంతి సోభూత్. తర్వాత ఏం జరిగింది అంటే ఈ యొక్క కమలం పువ్వు యొక్క ఈ యొక్క దాంట్లోకి భగవంతుడు స్వయంగా ప్రవేశించాడు పరమాత్మ రూపంలో. దీని ద్వారా అందులో ఇప్పుడు 3 ప్రకృతి గుణాలు కూడా ప్రేరితమయ్యాయి. తర్వాత ఆ కమలం మొగ్గ నుంచి కమలం పువ్వు పైన బ్రహ్మదేవుడు మళ్ళీ ప్రకటించాడు, అంటే ఏమంటారు, మళ్ళీ ఆవిర్భవించాడు, లేకపోతే జన్మించాడు అనుకోండి. లేకపోతే బ్రహ్మదేవుడు మళ్ళీ అక్కడ కమలం పువ్వు పైన కనిపించాడు అన్నమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఈ యొక్క కమలం పువ్వు ఉంది కదా, కమలం పువ్వు నుంచి తీసుకొని ఆ నాభి వరకు ఉండే ఈ యొక్క స్టాక్, కమలం పువ్వు నుంచి కింద ఉండే స్టాక్ అంటారు కదా, మనం ఏమంటాం స్టాక్ని తెలుగులో. కమలం పువ్వు నుంచి భగవంతుడి నాభి వరకు కనెక్షన్ అయ్యేది. సో ఇందులోనే మొత్తం అన్ని 14 లోకాలు కూడా ఉంటాయి. ఇదే భగవంతుడి యొక్క విశ్వరూపం అని కూడా అంటాం మనము.
కాడ కాడ అంటాం కదా, ఓకే. ఆ కాడలోనే మొత్తం 14 లోకాలు ఉండేది. అందులో పైన కమలం పువ్వు ఉంటుంది, దానిపైన బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. సో ఇవన్నీ కూడా ప్రళయ జలాల్లో ముందు అన్నీ మునిగిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆవిర్భవించాయి. అవునా? సో ఇప్పుడు తోడు, కాడ, ఓకే, లార్డ్స్, చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో ఈ విధంగా ఇక్కడ మనం చూస్తున్నాము మళ్ళీ ప్రతిరోజు పొద్దున ఏం జరుగుతుందనేది. సో ఇలా ప్రతి ఉదయం ఇలాంటివి జరుగుతాయన్నమాట సృష్టిలో. తస్యాం స చాంబోరుహకర్ణికాయాం అవస్థితో లోకమపశ్యమానః పరిక్రమం వ్యోమ్ని వివృత్తనేత్రశ్చత్వారి లేభేనుదిశం ముఖాని. సో ఈ కమలం పువ్వు యొక్క తొడిమె నైస్. సో బ్రహ్మదేవుడు ఈ యొక్క కమలం పువ్వు పైన ఆవిర్భవించారు. కానీ బ్రహ్మదేవుడు ఇలా ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ ఆయనకి ఏం కనిపించట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు, అసలు ఎక్కడున్నాను, ఏం సృష్టి ఏందనేది. సరే అన్నీ వెతుకుతున్నాడు. ఎలా? మొత్తం అక్కడున్న ఆకాశంలో, అంతరిక్షంలో అన్ని వైపులా చూస్తూ ప్రయాణిస్తూ అలా నలువైపులా ఆయన కళ్ళతో చూడగా ఆయనకు 4 తలకాయలు పుట్టుకొచ్చాయన్నమాట. ఈ విధంగా 4 దిశల్లో 4 తలకాయలు బ్రహ్మదేవుడికి వచ్చాయన్నమాట. ఎందుకంటే నలుదిశల్లో ఆయన వెతుకుతున్నాడు. ఏంటి ఈ సృష్టి, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి, అవన్నీ కూడా మనం చూస్తాం. ఇప్పుడు అలా బ్రహ్మదేవుడికి 4 తలకాయలు వచ్చేసాయి. అలా బ్రహ్మదేవుడు వెతకడం అనేది కొనసాగిస్తూ ఉన్నాడు. చాలా సమయం వరకు జరిగింది అలా. తస్మాద్యుగాంత శ్వసనావగూర్ణ జలోర్మి చక్రాత్ సలిలాభిరూఢం ఉపాశ్రిత కంజములోకతత్వం నాత్మానమద్ధావిదదాది దేవ. సో అలా బ్రహ్మదేవుడు ఆ యొక్క కమలం పువ్వు పైన కూర్చున్న తర్వాత అతను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు ఈ సృష్టి రచన గురించి, తన గురించి, ఈ కమలం పువ్వు గురించి. అసలు ఇవన్నీ ఏంటి ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడే నిద్రలేచాడు కదా. సో ఇది ఇలా ఏం జరిగిందంటే మనం చూసాము. ఇలా బ్రహ్మదేవుడు మొత్తం యుగాంతం జరిగినప్పుడు మొత్తం ప్రళయం వచ్చి జలాల ద్వారా అన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రకటించాడు. అలా వెతుకుతూ ఉన్నాడు. ఒక యుగం వరకు ఆయన వెతికాడంట. ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఆయన అయోమయంలో పడిపోయాడు, అర్థం కాని పరిస్థితిలో, ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా కానీ. సో ఈ విధంగా ఎవరైనా సరే తన బుద్ధితో, తెలివితో సృష్టిని కానీ భగవంతుడి కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే తప్పకుండా విఫలమవుతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. బ్రహ్మదేవుడు వంటి వాడు, అవునా, ఎంతో తెలివి ఉన్న బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని సొంతంగా అర్థం చేసుకోవడానికి, చూడడానికి, భగవంతుడిని కూడా అర్థం చేసుకోవడానికి, చూడడానికి ప్రయత్నించినా కానీ ఎంతో సమయం వరకు, ఒక యుగం సమయం వరకు, యుగాంతం వరకు కూడా ఆయన చూడలేకపోతున్నాడంట. అదే ఇక్కడ ఇచ్చారనమాట మనకి. సో దాని తర్వాత కయేషయోసావహమబ్జ పృష్ఠ ఏతత్ కుతో వాబ్జమనన్యదప్సు అస్తి హ్యదస్తాదిహ కించనైత అధిష్ఠితం యత్ర సతానుభావ్యం. అప్పుడు అలా అజ్ఞానంతో నిండిపోయిన బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ కూర్చున్నాడంట. అసలు నేనెవరు, నేను ఎందుకు ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చొని ఉన్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ కమలం పువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, కింద ఈ కాడ, కమలం పువ్వు కింద కాడ ఉంది, అవునా, ఈ తోడు కాడ, ఈ కాడ ఎక్కడి నుంచి వస్తుంది, తోడు యొక్క ఒరిజిన్, మూలం ఎక్కడ అంటే కింద ఎక్కడో జలం ఉండొచ్చు కదా, కింద ఏదో ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి ఈ యొక్క తొడిమ అనేది సృష్టించబడింది, దానిపైన పువ్వు వచ్చింది. సో కింద జలం ఉండొచ్చు, ఎందుకంటే కమలం పువ్వు అనేది జలాల్లో ఉంటుంది కదా, వాటర్లో. సో అలా ఆలోచిస్తున్నారు అన్నమాట బ్రహ్మదేవుడు. ఇంకా ఆలోచిస్తున్నాడు, ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తెలివితో. సయిత్తముద్వీక్ష్య దదబ్జనాల నాఢీ విరంతర్జలమావివేశ నార్వగ్గతస్తత్కరణాలనాల
నాభిం విచిన్వంస్తదవిగ్ధజాజ. సో బ్రహ్మదేవుడు అలా ఆలోచిస్తూ ఆ కమలం పువ్వు యొక్క ఆ తొడిమెలో ఉన్న జలాల్లోంచి ఆయన ప్రయాణించడం స్టార్ట్ చేశాడు కిందికి. సరే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ తొడిమె ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, కమలం పువ్వు, నేను చూస్తాను దీని మూలం ఎక్కడ, నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను, అప్పుడు నాకు అర్థమవుతుంది ఈ యొక్క రహస్యం ఎక్కడి నుంచి సృష్టించబడింది కమలం పువ్వు అనేసి ఆలోచిస్తూ ఆయన కమలం పువ్వు యొక్క తొడిమెలోంచి లోపల నుంచి కింది వైపు వెళ్తున్నాడు అనమాట. చాలాసేపు ప్రయాణించి ఇక్కడి నుంచి అయితే నాభి నుంచి ఆ కమలం పువ్వు యొక్క తొడిమ అనేది ఉత్పన్నమవుతుందో అక్కడి వరకు చేరుకున్నాడు. అక్కడి వరకు చేరుకున్నా కానీ అంటే భగవంతుడు విష్ణువు గర్భోదాక్షిణ విష్ణువు యొక్క నాభి వరకు చేరుకున్నా కానీ అతనికి అక్కడ భగవంతుడు విష్ణువు ఎవరు కనిపించలేదు. అసలు మూలం ఏందనేదని కనుక్కోలేకపోయాడు, తెలుసుకోలేకపోయాడు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, మనము మన ప్రయత్నంతో, భౌతిక ప్రయత్నంతో భగవంతుడి యొక్క ఈ సృష్టిని అర్థం చేసుకోవడం సంభవం కాదు. మనం భగవంతుడి యొక్క సృష్టిని అర్థం చేసుకోవాలంటే అది భగవంతుడి యొక్క కృప ద్వారానే సాధ్యం. అది ఎప్పుడు మనకు లభిస్తుందంటే భగవంతుడి యొక్క భక్తి చేసుకోవడం ద్వారానే. భగవంతుడి భక్తి ఒకటే మార్గం ఆయన అర్థం చేసుకోవడానికి. భక్త్యామాం అభిజానాతి యావన్యశ్చాస్మి తత్వతః అని భగవద్గీతలో ఆయన చెప్తారు కృష్ణుడు. అవునా? అందుకే భక్తి అనేది మార్గం అన్నమాట. ఇప్పుడు మరి ఏం చదువుతున్న తర్వాత చూద్దామంట. తమస్య పారే విదురాత్మసర్గం విచిన్వతో భూత్సు మహాం శ్రీనేమి యో దేహబాజాం భయమీరనానః పరీక్షిణోత్యాయురజస్య హేతిః. హే విదురా, ఆ విధంగా బ్రహ్మదేవుడు ఎంతో ప్రయత్నించాడు తన పుట్టుకకి మూల కారణం ఎవరు, ఎక్కడా అని. ఎంత ప్రయత్నించినా ఈ సృష్టికి కారణం ఎక్కడా అనేది సమయం గడుస్తుంది కానీ అతను ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ సమయమే అందరిలో ఒక భయాన్ని ఉత్పన్నం చేస్తుంది. అలాగే ఎందుకంటే కొంత సమయం తర్వాత ఒక అతను అనుకుంటాడు, అరే మృత్యువు, ఆయనకు తెలుసు నేను అశాశ్వతంగా బతకలేని ఈ శరీరంలో కొంత సమయం తర్వాత మృత్యువు ఆసన్నమవుతుందని. సో ఇది చాలా శక్తివంతమైనది కాలం అనేది, సమయం అనేది. సో అలా మరి బ్రహ్మదేవుడు ఇంత ప్రయత్నించినా కానీ మరి ఇప్పుడు వరకు కాలం గడుస్తుంది కానీ ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. సో మరి ఏం చేశారు తర్వాత అనేది చాలా మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. తతో నివృత్తో ప్రతిలబ్ధకామః స్వధిష్ణ్యమాసాద్య పునః స్వదేహ దేవ శనైర్జితశ్వాస నివృత్తచిత్తో న్యాసీదారూఢ సమాధియోగః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ విధంగా బ్రహ్మదేవుడు అతను తెలుసుకోవాలనుకున్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. తో అనుకున్నాడు ఇంకా చాలాసేపు నేను ప్రయత్నించాను, చాలా వెతికాను, ఆలోచించాను, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నా ప్రశ్నలకు నాకు సమాధానం దొరకట్లేదు. సో మళ్ళీ ఆ కమలం పువ్వు పైన వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, ఎక్కడైతే మనం పొద్దున్న లేచాడో అంటే ప్రకటించాడు. అప్పుడు మళ్ళీ భగవంతుడి పైన ధ్యానించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఎక్కడ అనేది క్లియర్గా నాకు తెలవాలి అని భగవంతుడికే ఇంకా శరణాగతుడు. అంటే ఈ ధ్యానం అనేది ఇప్పుడు భగవంతుడికి ఇప్పుడు నేను ఇంకా నా వల్ల కాదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఓ భగవంతుడా నీ దయ ఉంటేనే నేను ఏమైనా అర్థం చేసుకోగలను అనే భావనతో, ఇక్కడ శరణాగత భావనతో ఆయన భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటాం. ఇలా భగవంతుడి పైన ఈ శరణాగత భావనతో చేసుకోవడం అనేది ఈ శరణాగతి మార్గంలో ఒక ముఖ్య అంశం. అంతేకాకుండా భక్తి మార్గానికి ఇదేదో అనుకూలం, భక్తి మార్గంలో ఇది ఒక అంగం. సో ఈ విధంగా భగవంతుడి అంటే తన ప్రయత్నాన్ని వదిలి ఇప్పుడు భగవంతుడి కృప ఉంటేనే నేను అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఒక వ్యక్తి అర్థం చేసుకొని భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటే అదే భక్తికి మూలం. తప్పకుండా ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి భక్తి మార్గంలో ఉన్నతి సాధిస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాము. ఒకవేళ ఈ విధంగా భగవంతుడి పైనే మనము ఆధారపడి భగవంతుడిని మనం సేవించుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన కృపను యాచించి తప్పకుండా మనం భగవద్భక్తిలో ఉన్నతి సాధిస్తాం. అది శరణాగతం యొక్క లక్షణం. కాలేన సోజ పురుషాయుషాభి ప్రవృత్త యోగేన విరూఢబోధ స్వయం తదంతర్హృదయేవ భాతం అపశ్యతయన్న పూర్వం. ఆ విధంగా 100 ఏళ్ళు బ్రహ్మదేవుడు ధ్యానం చేసుకున్నాడు భగవంతుడి పైన. అలా 100 ఏళ్ళు ధ్యానం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆయన ధ్యానం పూర్తయిందో అతను ఆ 100 ఏళ్ళ ధ్యానం తర్వాత కావలసిన జ్ఞానాన్ని సంపూర్ణంగా అతను తెలుసుకున్నాడంట. దీని కారణంగా భగవంతుడే తన హృదయంలో ఆయనకు దర్శనమిచ్చాడు. అంటే బ్రహ్మదేవుడు భగవంతుడి దర్శన ఆయన హృదయంలోనే చేసుకున్నాడు అనమాట. అలా భగవంతుడి దర్శన మరియు జ్ఞానం కూడా భగవంతుడి ఇచ్చిన జ్ఞానం, అంటే జ్ఞానం అంతా ఇప్పుడు ఆ 100 ఏళ్ళ భగవంతుడి పైన ధ్యానం తర్వాత కలిగిందనమాట బ్రహ్మదేవుడికి. సో ఎంతో ప్రయత్నించినా ఎంతో సమయం అర్థం చేసుకోలేని విషయాన్ని భగవంతుడి కృప ద్వారా ఆయనకు దర్శనం మరియు జ్ఞానం అనేది కలిగింది బ్రహ్మదేవుడికి. ఈ విధంగా మనం చూస్తున్నాము. ఇలా బ్రహ్మదేవుడికి జ్ఞానోదయం మరియు భగవంతుడి దర్శనం హృదయంలో కలిగిన తర్వాత మనకు ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, ఆయన బ్రహ్మ సంహిత అనే ఈ గ్రంథాన్ని రచించారు. మనం చూస్తాం ఆ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భగవంతుడి విషయాన్ని, సృష్టి రచనను అన్నీ కూడా ఎంతో విస్తృతంగా ఆయన వర్ణించారు. ఎంతో అద్భుతమైన సుందరమైన శ్లోకాల్లో, చాలా శ్లోకాల్లో మనం చూస్తాము. ప్రతి శ్లోకం అంటే ఆ శ్లోకం యొక్క 4వ లైన్లో గోవిందమాది పురుషం తమహం భజామి. సో గోవింద, నువ్వే ఆది పురుషుడు, నేను నీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నానని. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఆయనే మూలం, భగవంతుడు కృష్ణుడే, గోవిందుడే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, ప్రణాల గౌరాయత శేషభోగ పర్యంక ఏకం పురుషం శయానం ఫనాతపత్రాయుధమూర్ధరత్న ద్యుబిర్హతద్వాంతయుగాంతతోయే. ఇప్పుడు ఆయన మొత్తం దర్శనం చేసుకోగలుగుతున్నాడు. ఇంతకుముందు నాభి దగ్గరికి వెళ్ళి కూడా భగవంతుడు గర్భదాక్ష విష్ణుని చూడలేకపోయాడు. ఇప్పుడు భగవంతుడు కృప కలిగిన తర్వాత ఆ కమలం పువ్వైన కూర్చొనే మొత్తం కిందంతా గర్భోదాక సముద్రం పైన అనంత శేష తెల్లటి అనంత శేషుడు, కమలం పువ్వు వంటి తెల్లటి అనంత శేషుడు యొక్క పైన గర్భోదాక్ష విష్ణువు శయనించి ఉన్నాడు. అలా అనంతశేషుడు యొక్క వేల పడగలు, ఆ పడగల పైన ఉన్న మనులు, వాటి ద్వారా అక్కడ ఉన్నంత ప్రదేశం అంతా కాంతివంతమైపోయి అంధకారం అంతా తొలగిపోయింది. ఇప్పుడు అటువంటి దర్శనం భగవంతుడిది గర్భోదాక్ష విష్ణు దర్శనం చూస్తున్నాడు. మొత్తం దర్శనం ఎలా కళ్ళకు కట్టినట్టుగా, అంటే బ్రహ్మదేవుడు మనం చూడలేము కానీ బ్రహ్మదేవుడు చూశాడు. మన ఆచార్యులు మన సాంప్రదాయం బ్రహ్మ సాంప్రదాయం బ్రహ్మదేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆయన చూసి మనకి ఇప్పుడు వర్ణిస్తున్నాడు. మనకి ఎలా వర్ణిస్తాడు? ఎందుకంటే మనం చూడలేదు, మనము చూసింది భౌతిక ప్రపంచం మాత్రమే. అందుకే మనకు అర్థమయ్యే విధంగా భౌతిక ప్రపంచంలో వస్తువుని తీసుకొని భగవంతుడి యొక్క శరీరాన్ని ఎలా పోల్చి ఆ భగవంతుడి యొక్క సుందర అద్భుతమైన వర్ణన, భగవంతుడి యొక్క రూపాన్ని ఇప్పుడు బ్రహ్మదేవుడు చూసిన విధంగా ఈ భాగవతంలో వర్ణించబడింది. సో ఇది మనము రేపటి నుంచి చూద్దాం. చాలా అద్భుతమైన శ్లోకాలు ఉంటాయి. భగవంతుడి యొక్క దర్శనం ఎగ్జాక్ట్లీ బ్రహ్మదేవుడికి ఎలా కనిపించాడు గర్భోదాక్ష విష్ణు అనేది నెక్స్ట్ శ్లోకం నుంచి లాస్ట్ వరకు ఉండేది ఈ అధ్యాయంలో. సో రేపు మిగతా శ్లోకాలన్నీ చూసుకొని కూడా మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దామంట. సో మళ్ళీ రేపు ముఖ్యంగా భగవంతుడు గర్భోదాక్ష విష్ణు యొక్క సంపూర్ణ దర్శనాన్ని చూద్దామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ నా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేద గౌరభక్త వృంద్ కీ జై. నితాయ్ గౌర సితనాథ్ ప్రేమనందే. హరి హరి.